వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పశ్చిమ బెంగాల్లో మమతా పాలనని పక్కన పెట్టి దాదాపుగా 206 స్థానాలు భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర కొనసాగించినటువంటి విషయం తెలిసిందే. అందులో సువేందు అధికారి సీఎంని చేయడం అనేది జరిగింది. సో సువేందు అధికారి సీఎం అయినప్పటి నుంచి ఇన్ని రోజులు టీఎంసీ నేతలు చేసినటువంటి అరాచకాలు ఆగడాల గురించి సమీక్ష నిర్వహించారు. అలాగే ఎక్కడెక్కడైతే వాళ్ళు దోచుకుందో అంత కక్కిస్తున్నారు. సాదా సీదా లీడర్లు కూడా, ఒక లీడర్ కౌన్సిలర్ కార్పొరేటర్ వాళ్ళ భర్త బంగారంతో కూడినటువంటి మంచాన్ని అనేది రీసెంట్ గా వెలుగులోకి రావడం అనేది జరిగింది. సో కరప్షన్ విషయంలో భారతదేశ అప్పు కూడా తీర్చేంత విధంగా వాళ్ళు కరప్షన్ చేశారు అని చెప్పేసి రోజుకు ఒక్కొక్క పేర్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా మరి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో హామీలు ఇవ్వడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ హామీలు కూడా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు 200 పైన స్థానాలు గెలవడానికి కీలక కారణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందుట్లో భాగంగా వచ్చిన 15 రోజుల్లోనే కీలక పథకాలని అమలు చేస్తున్నారు. సో మన దగ్గర ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తారని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. గెలిచిన 100 రోజుల్లోనే ప్రతి మహిళ ఇంటికి 1వ తారీఖు జీతం వచ్చినట్టు ఇక్కడ కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి నాయకుడు చెప్పినటువంటి మాట. సో ఇదే విధంగా పశ్చిమ బెంగాల్లో 3000 రూపాయలు ప్రతి మహిళకి 3000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళ హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో జూన్ 1 నుంచి పశ్చిమ బెంగాల్లో 3000 రూపాయలు జూన్ 1 నుంచి ప్రతి మహిళకి 3000 రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు కూడా ప్రకటించడం అనేది జరిగింది. అలాగే జూన్ 1 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం కూడా ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి అన్నపూర్ణ పథకం. సో అన్నపూర్ణ పథకం అనే పేరు పెట్టి ప్రతి మహిళకి 3000 రూపాయలు ఆర్థిక సాయం కావచ్చు. అలాగే ప్రతి మహిళ ఫ్రీ బస్సు సౌకర్యం కావచ్చు. ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్సు, కర్ణాటకలో ఉంది, తర్వాత ఇప్పుడు తమిళనాడులో కూడా ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టారు మహిళలకి. సో కేరళలో కూడా ఫ్రీ బస్ పథకాన్ని పెట్టడం అనేది జరిగింది. దాదాపు అక్కడ 6 నుంచి 7 గ్యారంటీలు కూడా కేరళలో ఇవ్వడం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా ఫ్రీ బస్ పథకాన్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. సో అక్కడ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రీ బస్ పథకాన్ని అనేది అక్కడ కూడా విజయవంతంగా కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఫ్రీ బస్ పథకాన్ని జూన్ 1 నుంచి తీసుకురావడం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కావచ్చు. అలాగే ప్రతి మహిళకి 3000 రూపాయలు ఆర్థిక సాయం కూడా అన్నపూర్ణ పథకం ద్వారా పశ్చిమ బెంగాల్లో ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి పశ్చిమ బెంగాల్ పరిపాలన, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.